కొల్చార మండలం తొక్కాపూర్ గ్రామ శివారులోని మంజీర నదిలో గల్లంతైన టేక్మాల్ ప్రమీళ కుటుంబాన్ని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పరామర్శించారు. మంజీర నది తీరంలో ఎస్డీఆర్ఎఫ్ జిల్లా ఫైర్ ఆఫీసర్ వేణు ఆధ్వర్యంలో డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలను అధికారులతో ఆవుల రాజిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తొక్కాపూర్ మాజీ సర్పంచ్ శివప్పగారి మాధవి, శ్రీశైలం మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, నాయకులు అంజాగౌడ్, ప్రవీణ్ రెడ్డి, బండి మల్లేశం, నరసింహులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మీరు కొద్దిగా అన్న ఇది చూడండి ఎంత జరుగుతుంది. గల్లంతైనటువంటి టేక్మాల్ ప్రమీల గారి మరి తన గురించి అధికారులు కానీ ఇక్కడ ప్రజలు, లోకల్కి సంబంధించినటువంటి ప్రజలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. పాపం అధికారులు అయితే నిద్రాహారాలు మాని డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా కూడా దాదాపు 2-3 రోజులు మరి ఇక్కడ ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేశారు. రెస్క్యూ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇక్కడ, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అధికారులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కొంచెం ప్రవాహం పెరిగింది కాబట్టి మళ్ళీ ఇంకొక 2 రోజులు పట్టవచ్చు అని చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అధికారులు, ప్రజలు మరి పోలీసు వ్యవస్థ కూడా మరి రెస్క్యూ టీం సహకారంతో ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రవాహం ఎక్కుంది, మరి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానీ చాలా విశ్వాసం ఉంది. 1-2 రోజుల్లో ఆచూకీ కనుక్కునే ప్రయత్నం అధికారులు చేస్తారని కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడం జరిగింది, ధైర్యం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా అందరి సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో తొందరలోనే దొరకబట్టే ప్రయత్నం చేస్తాం.